స్త్రీలకు ఈ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. ఆమె పట్ల ఎన్నో హింసఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ప్రతి మహిళకు ఎలాంటి న్యాయమైనా జరుగుతుందని ఉద్దేశించి ఏర్పాటు చేయటం జరిగింది. ఇక 2017లో ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఫోక్సో, పోష్ ఎలాంటి కేసులైనా వీళ్ళు లీగల్ గా హ్యాండిల్ చేస్తారు. వీళ్ల ముఖ్య ఉద్దేశం బాధితుల డీటెయిల్స్ బయటకు రాకుండా వీళ్లే సాల్వ్ చేయటం వీళ్ల ముఖ్య ఉద్దేశం. ఆడవాళ్ళ మీద హింసా ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే వన్ స్టాప్ సెంటర్. ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా ఈ వన్ స్టాప్ సెంటర్లో ప్రతి ఒక్క కేసు సాల్వ్ చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళ మీద ఇబ్బందులు జరిగితే వాళ్ళ పరువు పోతుందన్న కేసు ఫైల్ చేస్తే అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ వన్ స్టాప్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళ డీటెయిల్స్ బయటికి రాకుండా ఈ ఈ వన్ స్టాప్ సెంటర్లో అనేది వాళ్ళ కేసెస్ లీగల్గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే రేప్ కేసు, పోక్సో అన్నిటికీ ఆడవాళ్ళ మీద ఎలాంటి ఘటన జరిగినా ఇక్కడైతే ఆ సాల్వ్ చేయబడుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను వన్ స్టాప్ సెంటర్లో, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడ చూసినట్టయితే డొమెస్టిక్ వైలెన్సే కానీ అన్నిటికీ సంబంధించి ఇక్కడైతే వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ సౌజన్య గారు, ఆవిడని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ వన్ స్టాప్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని. నిర్భయ కేసుని ఆధారంగా చేసుకుని వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకి పదుల సంఖ్యలో అయితే కేసులు నమోదు అవుతుంటాయి. పోలీస్ స్టేషన్ నుంచి కానీ, పీజీఆర్ఎస్ నుంచి కానీ, ఐసీడీఎస్ నుంచి కానీ ఇలా పలు రకాల సెంటర్ల నుంచి కేసులు నమోదు అవుతూ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి కూడా కేసు నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ తో కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే కేసు సాల్వ్ అవ్వని పక్షంలో లీగల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేవలం మహిళా శిశు సంక్షేమ కేంద్రమే కాకుండా డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆడపిల్ల మీద లేదా మహిళల మీద గాని, భర్త గాని, అత్తమామలు గాని, ఆడపడుచులు గాని ఎవరైనా దాడి చేస్తే ఇక్కడికి వచ్చి కేసు ఫైల్ చేస్తే వారికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. మేడం, వన్ స్టాప్ సెంటర్ అనేది ఎందుకు పెట్టారు అంటే బాధిత మహిళ గురించి, అంటే ఎటువంటి రంగాల్లో పనిచేస్తున్న, ప్రైవేటు పబ్లిక్ రంగాల్లో పనిచేస్తున్న యువతికి లేదా స్త్రీలకి ఎటువంటి సంబంధించిన హింసకు గురైన మహిళకి రక్షణగా ఉండడం కోసం ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన దాన్ని బట్టి ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనగా వైద్యం కోసం, ఆ యువతి యొక్క వైద్యం కోసమని, పోలీసుల కోసమని, న్యాయం కోసమని ప్రతి చోటకి వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుతూ చాలా ఇబ్బందికి గురి అయ్యారు. ఆ సిచ్యువేషన్లో అన్నీ ఒకే చోట ఉంటే సత్వర న్యాయం అనేది ప్రతి మహిళకి లేదా యువతికి అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేదాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్గా వన్ స్టాప్ సెంటర్లో మొత్తం ఒక 5 సర్వీసెస్ మీద పనిచేస్తూ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మనకి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటే ఏదైనా యువతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆ అమ్మాయికి ప్రాబ్లంగా ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను, లేకపోతే వాళ్ళకి ఏదైనా పోలీస్ సహాయం కావాలి అన్న సమయంలో వాళ్ళు ఆ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవడానికి వాళ్ళని ఎటువైపు గైడ్ చేస్తే బాగుండిద్ది అనేసి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ వాళ్ళు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదా ఆ యువతి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకి 0 ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయించుకునే రైట్ ఉంది. ఆ రైట్ని మేడం వాళ్ళు పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడికి రోజుకి పదుల సంఖ్యలో అయితే కేసులు వస్తుంటాయి. వచ్చిన కేసులన్నీ పరిశీలించి కౌన్సిలింగ్ తో సాల్వ్ అవుతాయా లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాలా అని చూస్తారు. కేసుకు సంబంధించి డేటా అనేది ఇక్కడ సేవ్ చేస్తారు. ఎన్ని కేసులు నమోదు అయ్యాయి, ఎన్ని కేసులు సాల్వ్ అయ్యాయి, ఎన్ని అవ్వలేదనే డేటా ఇక్కడ పొందుపరుస్తారు. ఇక్కడ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు. షిఫ్టుల వారీగా ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన కేసు ఆ బాధితురాలు ఎలాంటి సమస్యతో వస్తుందో మాట్లాడి అడిగి తెలుసుకొని ఆ కేసు దేనికి సంబంధించింది, ఆ అమ్మాయికి ఆ బాధితురాలు ఏం కావాలనుకుంటుంది, ఏం కోరుకుంటుందో అడిగి తన దగ్గర స్టేట్మెంట్ రిసీవ్ చేసుకొని ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆ కేసు తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి కావలసిన సేవలు మిగతా పోలీస్ ఫెసిలిటేషన్ కానీ, మెడికల్గా కానీ, కౌన్సిలింగ్, వాళ్ళకి ఏ పరమైన సేవలు కావాలో ఆ సేవలను వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకి రోజుకి 10 to 15 కేసెస్ ఎన్రోల్ అవుతాయండి. ఆ ఎన్రోల్ అయిన కేసెస్ను మనకి డేటా ఎంట్రీ డాష్ బోర్డ్ ద్వారాగా మనకి ఐటీ స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ అసిస్టెంట్ గారు ఆ కేసుని డాష్ బోర్డ్లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ విధానాన్ని బట్టి ఎన్ని కేసులు
క్లోజ్ అయినాయి, ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఆన్ రికార్డుగా తనకిస్తే తను డాష్ బోర్డ్లో ఎంటర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడికి గాయాలతో వచ్చే బాధితులకు వైద్యం చేయడానికి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. మరియు లీగల్గా యాక్షన్ చేసేందుకు ఒక ఏఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందుబాటులో కూడా ఉంటారు. వీళ్ల ముఖ్య ఉద్దేశం మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది. పెళ్లయ్యాక ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కన్నా పెళ్లికి ముందే ఒకళ్ళు అర్థం చేసుకునేందుకు ఇక్కడ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబోయే భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు వీళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని ఇక్కడ దత్తతకి ఇస్తారు. ఆ పిల్లలు కేసు ఫైల్ చేసినా ఎవరూ ఆచూకీ కోసం రాకపోతే వాళ్ళని స్త్రీ సంక్షేమ కేంద్రానికైతే పంపించడం జరుగుతుంది. బాధితులు ఉండేందుకు ఇక్కడ షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మ్యాక్సిమం 4-5 కేసులు వస్తాయండి. వచ్చిన వాళ్ళకి ఇలా కౌన్సిలింగ్ చేస్తాము. కొంచెం తల్లిదండ్రులు ఆవేశం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అది వీళ్ళిద్దరికీ మోటివేట్ చేసి భార్యాభర్తలిద్దరిని మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ కౌన్సిలింగ్లో అవ్వదు, 2-3 కౌన్సిలింగ్లు చేసి వాళ్ళకి కాపురానికి పంపిస్తాము. మ్యాక్సిమం 99% ఇక్కడే సెటిల్ అయిపోతాయి. ఒకటి ఏదైనా ఇబ్బంది అయితే స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోమని చెప్తాము. మ్యాక్సిమం అయితే కేసులను అయితే కాంప్రమైజ్ చేయడానికే చూస్తాము. ఒకవేళ అబ్బాయి తరపు వాళ్ళకి కానీ అమ్మాయి తరపు వాళ్ళకి కానీ, ఒకవేళ అమ్మాయి ఇష్ట ప్రకారం వేరే ఉంటానంటే వేరే పెట్టడం కానీ అట్లా చేస్తాము. ఇంకా పోక్సో కేసుల్లో ఏదన్నా బయట పేపర్లో వచ్చినా, ఎవరన్నా మాకు హాస్పిటల్లో కేసు రిపోర్ట్ అయినా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలన్నా, హోమ్లో జాయిన్ చేయాలన్నా తీసుకెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్పి సిడబ్ల్యూసికి ప్రొడ్యూస్ చేయమని చెప్పి వాళ్ళ హోమ్లో జాయిన్ చేస్తారు. వాళ్ళు ఇక హోమే చూసుకుంటుంది ఆ బాధ్యత అంతా. వాళ్ళ మైనర్ కాబట్టి. అట్లాగే చిన్నపిల్లల్ని ఎవరైనా హాస్పిటల్లో వదిలేసినా, లేకపోతే ఎక్కడైనా వదిలేసినా కూడా వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అట్లాంటప్పుడు కూడా శిశు కేంద్రానికి మేము ఇన్ఫామ్ చేసి వాళ్ళకి అప్పచెప్తాం ఆ పిల్లల్ని. వాళ్ళు మళ్ళీ కారాలో పెట్టుకుని వాళ్ళ దత్తత ఆ ప్రోగ్రాం వాళ్ళు చూస్తారు. ఒకవేళ చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ నుంచి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని తర్వాత ఏం చేయాలనేది కూడా వన్ స్టాప్ సెంటర్ వాళ్ళే చూసుకుంటాము. ఎవరైతే బాధిత మహిళ వస్తారో, అంటే ఫర్ సపోజ్ రేప్ కానీ, లేదా గృహహింస నుండి భర్త నుండి ఎవరైనా దెబ్బలతో రావడం కానీ, లేదా భర్త కొట్టేశాడు, ఇంట్లోనే ఉన్నారు, మేము రాలేకపోతున్నాం అన్న సిచ్యువేషన్లో 108కి కాల్ చేసి అక్కడికి పంపించడం, లేదా మేమే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ చేసి మనకు దగ్గరలో ఉన్న నియర్ హాస్పిటల్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ చూపించి అమ్మాయికి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. మెడికల్గా ఎలా ఉండాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఫాలో అవుతే బాగుంటుందని చెప్పి వాళ్ళకి డాక్టర్స్ మాట్లాడేది అర్థం కాకపోతే మేము మాట్లాడి వాళ్ళకి డాక్టర్స్తో మేము మాట్లాడి ఎలా ఉండాలి, ఎలా ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, డ్రెస్సింగ్స్ ఎలా చేయించుకోవాలి, వీక్లీ చేయించుకోవాలా లేదంటే డైలీ చేయించుకోవాలా డ్రెస్సింగ్ అన్న దాని గురించి మాట్లాడి వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మెంటల్గా ఎలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ అనేది మెడికల్ పరంగా మోరల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటామండి వాళ్ళకి. వన్ స్టాప్ సెంటర్లో ప్రతి మహిళకు అయితే న్యాయం జరుగుతుంది. అండ్ ఇంకా వీళ్ళు పెళ్ళి అయ్యాక వచ్చే గొడవలు ఫేస్ చేసే కన్నా పెళ్ళికి ముందే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని కూడా ఏర్పాటు చేశారు. అంటే కాబోయే భార్యాభర్తలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు వాళ్ళకు పిల్లలకి ఎలాంటి అవసరం ఉందా వీళ్ళు చూసుకొని శిశు సంక్షేమ కేంద్రానికి అయితే పంపించడం జరుగుతుంది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కారా అనే యాప్లో ఇన్స్టాల్ చేస్తారు. ఎవరైనా తప్పిపోయిన పిల్లాడి గురించి ఎవరైనా వెతుకుతున్నట్టయితే యాప్లో పిల్లాడికి సంబంధించి లేకపోతే పిల్లకి సంబంధించి డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ డీటెయిల్స్ ఏమి దొరక్కపోతే ఫ్యూచర్లో వాళ్ళు చూసి వేరే దత్తత ఇవ్వడానికన్నా సిద్ధమవుతారని చెప్తున్నారు. ఇంకా చూసినట్టయితే ఇక్కడ బాలింతలకు కూడా ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి వైద్యపరంగా కానీ ఎలాగైనా అవసరాలు ఇక్కడ తీరుతాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.